హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజాలకు స్వాగతం అండి. ఈరోజు కృష్ణాష్టమి మరియు నా ఈ 7 శనివారాల వ్రతంలో 7వ రోజండి. ఈరోజైతే స్వామివారికి 7 ప్రసాదాలతో అలాగే 7 రకాల పువ్వులతో అన్నీ 7 కొబ్బరికాయలతో స్వామివారికి ఈరోజు 7గురికి భోజనంతో పాటు అంతా బాగా 7వ శనివారం పూజ అయితే బాగా చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ కృష్ణాష్టమి అని చెప్పేసి కృష్ణుడు పాదాలల్లే గడప మీద పూజ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అది శ్రావణ శనివారం మళ్ళీ కృష్ణాష్టమి కలిసి రావడం, మళ్ళీ నాకు 7వ వారం రావడం చాలా బాగా మంచిగా ఉందండి. మంచి రోజు వచ్చిందనమాట 7వ శనివారం. నాకు చక్కగా అన్నీ కలిసి వచ్చినాయి. అందుకే ఈరోజు మాత్రం చాలా బాగా పూజ జరిగిందండి. మీ అందరికి కూడా మా స్వామివారిని నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మా కృష్ణయ్య పాదాలల్లి చిన్న చిన్న పాదాలు గడప మీద అయితే వేసుకున్నాను అనమాట. మీ అందరికి కనుక నా గడప ముగ్గు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ 7 కొండల వాడి దయ వల్ల అంతా నాకు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నానండి. ఆ స్వామి నా చేత ఈ 7 శనివారాలు నాకు ఓపిక తెప్పించి ఎటువంటి ఆటంకం లేకుండా చేయించాడు. ఇంకొకటి ఉందండి, 7 కాదు, మనం 8వది కూడా చేయాలన్నమాట. ఆయన వడ్డీ కాసులు వాడు కదా, ఆయనకు వడ్డీ చెల్లించాలి కాబట్టి 7 శనివారాలతో పాటు ఇంకొకటి ఆయనకు వడ్డీగా 8వ శనివారం చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వీక్ నాకు 8తో అయిపోద్ది అనమాట. అట్లాగే 7గురికి భోజనం కూడా పెట్టుకుంటున్నా, 7గురి తాంబూలం కూడా ఇచ్చుకుంటున్నాను అనమాట. ఆ 7 అన్నీ 7 వచ్చేటట్లు చేసుకోవాలన్నమాట. ఈ 7వ శనివారం మాత్రం గడపకైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి, మా స్వామివారి 7 ప్రమిదలు పెట్టి పిండి ప్రమిదలతో స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఒక్కసారి స్వామివారికి అందరూ దండం పెట్టుకోండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః. చాలా బాగా ఉన్నాడండి, చాలా చక్కగా ఉన్నాడు స్వామి అయితే. పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. 7 రకాల పళ్ళతో పువ్వులతో అట్లాగే ప్రసాదాలతో, అట్లాగే కృష్ణాష్టమి కూడా కదా, మరి మా కృష్ణయ్యని ఎందుకు వదిలిపెడతానండి. కృష్ణయ్య దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నాను. దానికి అక్షయ పాత్ర ముందు పువ్వులతో అయితే అలంకారం చేసుకుని దీపం అయితే వెలిగించుకోవడానికి రెడీ చేసుకున్నాను అనమాట. మా కృష్ణాష్టమి రోజు అసలు కృష్ణయ్యని వదిలిపెడతానా? వదిలిపెట్టను. ఓం కృష్ణం వందే జగద్గురు. తండ్రి ఎప్పుడు మమ్మల్ని ఎల్లవేళ అందరినీ చల్లగా చూడు తండ్రి. జై కృష్ణ.